వదినా, ఏకంగా నిశ్చితార్థానికే తరలి రండి అని మీరన్నారని, సంబంధం కావాలని, సాంప్రదాయాన్ని కాదనుకుని మీ ఇంటికే తరలి వచ్చాం. అల్లుడుగారు వచ్చిన తర్వాతే తాంబూలాలు మార్చుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. నన్ను అనుమానిస్తున్నారా? నేను అవమానంగా భావించాల్సి వస్తుంది. ఆ లక్ష్మణ రేఖని సీతైనా దాటొచ్చేమో కాని నా కొడుకు నేను గీసిన గీత దాటడు. అయినా బయలుదేరే ఉంటాడు. మనం తాంబూలాలు మార్చుకునే లోపొచ్చేస్తాడు. మేం కుదిర్చిన సంబంధం చూసి సంబరపడిపోతాడు. మరే మా వాడు మేము సా అంటే వాడు రిగమ పదని సా అంటాడు. వాడు సా అంటే మేము రిగమ పదని సా అంటాం. మాది శృతులు కలిసిన సంగీత కుటుంబం. తాళంలో తేడానే రాదు. అంటే ఎంత కాదనకపోయినా ఒకసారి అల్లుడి అభిప్రాయాన్ని కూడా. వాడికంటూ వేరే అభిప్రాయం ఉండదు. మా అభిప్రాయమే వాడి అభిప్రాయం. ఆమా మీరాపండి. ఆ నమ్మకాలు అప్పటివి, కానీ ఈ రోజుల్లో కాలం తీరు. వాడు ఈ కాలం పిల్లాడు కాదు, నా పెంపకంలో పెరిగినవాడు. ఎప్పుడూ సత్యకాలమే. వాడు శ్రీరామచంద్రుడే. పంతులు గారు, మీరు ప్రారంభించండి. అలాగే అమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. పంతులు గారు, మంత్రాలు ఆపేశారే? అమ్మా, ఆగో 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 ఆగో.
గోకులకృష్ణ ఏంటిది? ఇంకా ఏంటంటారేంటి? మీ రాముల వారు సీతమ్మను వెంట పెట్టుకుని వచ్చారు. మీరు గీత గీసుకుంటూ ఉండండి, ఆయన కోడల్ని తీసుకొస్తూ ఉంటారు. ఇంకా మనం ఎందుకే ఇక్కడ? మనం బయటికి వెళ్తే వాళ్ళు లోపలికి వస్తారు. పదవే. అనుమానిస్తున్నారా, అవమానిస్తున్నారా అన్నారు. ఇంకా నయం, తాంబూలాలు పుచ్చుకునుంటే ఆ అవమానంతో మేం చావాల్సి ఉండేది. మీకు మీరు వీపులు చచ్చుకోవడం కాదు, నలుగురు భుజం తట్టి శభాష్ అనాలి. అది గొప్ప. పేరు ప్రతిష్టలు రావడం విశేషం కాదు, వాటిని నిలుపుకోవడం ముఖ్యం. పదండి, మహా గొప్ప సంబంధం. ఇంకా చూస్తారే, రండి. ఏదో సంబంధం. అమ్మా, వీళ్ళంతా ఎవరమ్మా? వాళ్ళ సంగతి తరువాత ముందు ఇదెవర్రా? దండలు వేసుకుని దర్జాగా వెంట పెట్టుకొచ్చావు. గురువు గారికి ధర్మపత్ని. ఏం ధర్మరా ఇది? ఏం కర్మరా నాకు? దాంతో కలిసి నువ్వు లోపలికి రావటానికి వీల్లేదు. అమ్మా, అక్కడ నా పరువుని కాపాడుకుని వచ్చాను. నువ్విలా నన్ను గుమ్మంలో నిలబెట్టి పంచాయతీ చేసి మళ్ళీ నా పరువుని బజార్కి ఎడుస్తావా? పరువు కోసం పోకులాడేవాడివైతే ఈ పాపిష్టి పని ఎందుకు చేసావురా? అసలు ఈ సంతను ఎందుకు వెంటేసుకురావాల్సి వచ్చింది? అప్రాచ్యుడా, నీకేనా పరువు, నాకు లేదా? మొహం మీద ఎలా ఉమ్మేసిపోయారో చూసావు కదా, దీనికేం సమాధానం చెప్తావురా? అమ్మా, గురువు గారు సరి చేసి వస్తారులండి, మీరేం కంగారు పడకండి అమ్మా. ముందు నువ్వు లోపలికి రారా. దాసు, తలుపేసేయ్. అలాగేనమ్మా. చీరా, నాకు చెప్పకుండా ఏ పని చేసేవాడివి కాదు. అలాంటిది ఏకంగా ఒక ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టి ఇంటికి తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అది అమ్మగారు, ఆ ఊర్లో ఏం జరిగిందంటే దాసు, నువ్వు ఆగరా. అమ్మకి నేనే చెప్పి క్షమాపణలు అడుగుతా కదా. అమ్మా, అసలమ్మా ఏం జరిగిందంటేనమ్మా, ఆ అగ్రహారానికి నేను కచేరీకి వెళ్ళానా, అప్పుడు ఆ అమ్మాయేనమ్మా అభిమాని అంటూ నా పక్కన ఫోటో కోసం నుంచుందమ్మా. కరెక్ట్ గా అదే టైంలో ఎవడో నా మెడలో పూలదండేశాడు. అది అనుకోకుండా మా ఇద్దరి మెడలో పడిందమ్మా. అప్పుడు ఇంకో దరిద్రుడు టపక్కని ఫోటో తీశాడు. అంతే, ఆ ఊరి పెద్దలు, పూజారి గారు, ఇది దైవ నిర్ణయం, మీరు ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాల్సిందే అని బలవంత పెట్టారమ్మా. అప్పటికి నేను చెప్పానమ్మా, ఇది కాకతాళీయం అంటే కాదు, మా కట్టుబాటు అదే అంటూ పట్టుబట్టారు. అదేం కట్టుబాటురా? అమ్మా, మరి కలిసి దండ పెడితే అంతేనాట ఊర్లో. ఇది చాలా అన్యాయం కదరా. కదా, ఆ. నేను సరిగ్గా ఇదే అన్నానన్నా. అమ్మా, మూర్ఖపు జనం అమ్మా, ఎంత నచ్చ చెప్పినా అర్థం చేసుకోలేదు. పైగా కర్రలంటారు, కత్తులంటారు. ఆ కచేరీ చేసుకునేవాడిని నేను కలబడగలనా చెప్పమ్మా? తలంచి నేను తాళి కట్టకపోతే వ్యవహారం తలకొరుగు దాకా వచ్చేసిందమ్మా. రామరామా, ఇంత ఘోరమా? ఆ, ఘోరమనే, తలంచక తప్పలేదమ్మా. ఎరా దాసు, తప్పనిసరై తాళి కట్టాల్సి వచ్చిందమ్మా. పదరా, ఆ కట్టుబాటేంటో, బలవంతంగా తాళి కట్టించడాలేంటో ఆ అగ్రహారంలోనే తెలుసుకుందాం పద. చే, మనకు బలం లేదా, బలగం లేదా? చెవత్తిలో వాళ్ళు కట్టబెట్టి పంపిస్తే నేను బొట్టు పెట్టి కోడలుగా లోపలికి తెచ్చుకోవాలా? పదరా, తెలుసుకుందాం. కర్రలు కత్తులు అంటుంటే తేల్చుకుందాం పదా అంటావేమిటే? కరెక్ట్ గా చెప్పానన్నా. అమ్మా, ఇప్పటిదాకా జరిగింది అక్కడ 5గురికి, ఇక్కడ మన కుటుంబానికి మాత్రమే తెలుసమ్మా.
మనం వెళ్ళి రచ్చ చేసామనుకో అది మళ్ళీ వార్త అవుతుంది. ఆ దండేసుకున్న ఫోటో చూపించి వాళ్ళు కోర్టు అంటారు, కేసు అంటారు, మహిళా సంఘాలు, ఉద్యమాలు. ఇవన్నీ అవసరమా అమ్మా? ఇలాగే కనుక జరిగితే ఇంక నాకు జీవితంలో పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రారమ్మా. అప్పుడు నేను కట్టబోయే తాళే ఇదిగో నా మెడకిలాగా ఉరితాడవుతుంది. అంటే దీన్ని దాచిపెట్టి రేపు ఇంకో పిల్ల మెళ్ళో తాళి కడతానంటావా? బావ అదే కదా తిరుమలేశా. మోసం అవుదా? కదా, మోసాన్ని మరి మోసంతోటే నెగ్గాలిగా. అందుకే అలా చేశానమ్మా. అసలు ఆ పిల్ల కులమేంటి, గోత్రమేంటి? ప్రస్తుతానికైనా ఎలా ఒప్పుకునేది? మనవాళ్లేనమ్మా, ఆ గుడి పూజారి గారి కూతురు. అయితే అమ్మాయి పులిహోర చక్ర పొంగలి బేషుగ్గా చేస్తుందన్నమాట. ఇక్కడ కొంపలంటుకు చస్తుంటే మీరు పులిహార దద్దోజనం అంటారేంటి? అమ్మా, ఇప్పటికి సర్దుకుంటే రేపటి నుంచి సాగాల్సిన జీవితం సాఫీగా సాగుతుంది. విషయం గోప్యంగా ఉంచటం మంచిది. దాన్ని చస్తే నేను కోడలుగా అంగీకరించలేనురా. అది నీ కాళ్ళ దగ్గర దాసిలా పడుంటుంది కదే. అది తప్పు కదరా. దాసు, ఈయన్ని తీసుకెళ్లి అగ్రహారంలో వదిలేసిరా. ఎందుకు? పులిహార తింటూ మెదలకుండా ఓ మూలన పడుండడానికి. చూడండి, అబ్బాయి చెప్పింది నాకు నచ్చింది. మీరీ విషయాన్ని ఎక్కడా ఎవరితో అనకండి. అన్నారో ముక్తాయింపే. అసలు ఏం జరిగిందని చెప్పడానికి ఏం జరగలేదు కదా. ఇలాగే ఉండండి. అమ్మా, అది గడప బయట ఉంటే మనం బజార్న పడతాం. అది గుమ్మంలో ఉంటేనే విషయం గుట్టుగా ఉంటుంది. అర్థమైంది. లోపలికి రండి. ఒక్కసారి ఇల్లంతా పరిశీలనగా చూడు. గుళ్ళో గంట కొట్టి ప్రసాదాలతో కడుపు నింపుకునేదానివి. నీ జన్మలో ఇలాంటి ఇంటికి కోడలవుతానని ఊహించావా? నేనేనాడు ఆస్తులు, ఐశ్వర్యాలు, అందలాలు ఇవేవీ ఆశించలేదు. అసలు జరిగిందేమిటో ఎందుకో కూడా ఇప్పటికీ అర్థం కావడం లేదు. అంతా దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. ముందు ముందు అర్థమవుతుందిలే. ఊహించనివేవి నీవి కావు. పథకం రచించి మోసంతో నా కొడుకు చేత పసుపుతాడు కట్టించుకోవచ్చు. మోసమా? నాకు మోసమే. ఆ తాళి నీకు భార్య హోదా ఇవ్వదు. రేపటి నుండి పని మనుషులెవ్వరూ ఈ ఇంటికి రారు. ఎందుకో అర్థమైందా? నేనొచ్చానని వాళ్లతో అవసరం లేదని చెప్తున్నారా? తెలివైందానివే, అందుకే ఇంత కథ నడిపించావు.
మీరు వెళ్ళండి. ఈ ఇంటికి కొత్త పని మనిషి వచ్చింది, ఇంకా మీరెవ్వరు అవసరం లేదు. ఈ క్షణం నుండి నువ్వు వీడి పట్టమహేషివి కావు, ఈ ఇంటి పని మనిషివి. కట్టుకున్న వారికి, వారిని కన్నవారికి సేవ చేసే భాగ్యం నాకు కలిగినందుకు సంతోషిస్తాను. లలితాంబ, కోడలు మంచి గుణవంతురాల్లా ఉంది. మీరాపుతారా? ఆమా, చూడు, పని చేసినంతసేపే నువ్వు ఇంట్లో ఉండాలి. తరువాత నీ స్థానం ఎక్కడ అన్నది చూపిస్తాన్రా. నాతోరా. ఇక నుంచి నువ్వు ఉండబోయే గది ఇదే. సంతోషం. ఈ భాగ్యాన్నైనా ప్రసాదించారు. ఏ పూజారి దేవుడితో పాటు దేవాలయంలో ఉండడు. అతి తెలివి ప్రదర్శించకో. మీరేమైనా అనండి అనుకోండి అత్తయ్యగారు. వద్దు, అలా పిలిచే అర్హత నీకు లేదు. సరేనండి, మీరు అనుమతించినప్పుడే అలా పిలుచుకుంటాను. అది ఈ జన్మలో జరగదు. ఏమిటి కృష్ణయ్య ఇదంతా? ఈ బంధం వేసి బంధించేసావా? నేనేమైనా ఆశించానా? ఆశపడ్డానా? ఏమిటి నాకీ శిక్ష? మీరేంటండి ఇలా ఈ వేళప్పుడు? రావాల్సిన వేళ అయిందిగా, అందుకే వచ్చేసాను. మీరిలా రావడం అత్తయ్య గారు చూస్తే? చూసినా ఏవి అందరన్న ధైర్యంతోనే వచ్చేసాను. నన్ను గెంటేసిన అత్తయ్య గారు మీరిలా చాటుగా వస్తే ఏమీ అన్నారా? అనదు అనదు. మా అమ్మ తనేవో ఆశలు పెంచుకుంది గాని రుక్మిణి నా మనసు తెలుసుకోలేదు. నేను ఇలా ఉన్న పళంగా చూసేసరికి తను బాగా అప్సెట్ అయిపోయింది, ఆవేశపడిపోయింది. అందుకే నేను ఇంట్లోకి రావద్దంది. అలాగని చెప్పి నిన్ను శాశ్వతంగా ఇక్కడే ఉంచేస్తుందా ఏంటి? మరి నేను నేను మోసం చేశానన్నారు కదా. కోపం బసం తప్పినప్పుడు ఏదేదో అనేస్తారు రుక్మిణి. ప్రతిదీ పట్టించుకోవద్దు, భేషజానికి పోవద్దు. అందుకేక నిన్ను కామ్గా ఉండమని నేను సైగ చేసింది. నేనేమీ అనలేదు కదా. అది మంచిదైంది. అందుకే మా అమ్మ ఆలోచనలో పడింది. ఆలోచనలో పడ్డారా? నిజంగా ఆలోచిస్తున్నారా? నిజం
పచ్చి నిజం. మా అమ్మ మాట కట్టువే గాని మనసు మంచుకొండ, పాల పొంగు లాంటిది. కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడన్న కోపమే గాని తను భార్యాభర్తల్ని విడదీసి పాపాన్ని మూట కట్టుకోదు. మరి నన్ను పని మనిషి స్థానమనే కదా ఇక్కడుండమన్నారు. రుక్మిణి, పనిచేసే కోడళ్ళంతా పని మనుషులు అయిపోతారా? అయినా కోపంలో ఉన్నప్పుడు 1,00,000 అంటారు. అన్నింటినీ 1,00,000 పెట్టుకుంటే మనిద్దరం లక్షణంగా బతికేదెప్పుడు? ఏదైనా మీరెలా రావడం తప్పు అంటావు. చెప్పింది అంటే నాకు నేనుగా నేను చాటుగా రాలేదు. మా అమ్మే ఇదిగో ఈ గాజులిచ్చి నీకు తొడగమని పంపింది. బంగారు గాజులు, బంగారు గాజులు, గాజులు, బంగారు గాజులు.